హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నారు. మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మనము చికెన్ మమ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా చాలా ఈజీగా ఉండిద్ది అండ్ టేస్టీగా కూడా ఉండిద్ది. మనం విత్ ఇన్ 10 minutesలో చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండిద్దండి. దానికన్నా ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ఆరోగ్యమస్తు తెలుగు వీడియోస్ అని టైప్ చేస్తే నా ఛానల్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు చికెన్ని నేను ఒక 200 గ్రాములు తీసుకున్నానండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక క్యారెట్, కొంచెం అల్లము, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక స్పూను పెప్పరు, ఒక స్పూను సాల్టు, అంటే సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఒక స్పూన్ ఏమో సోయా సాసు, కొంచెం బటరు వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇది 2 hours దాకా బాగా నానబెట్టుకోవాలి, అంటే మ్యాగ్నేట్ చేసుకోవాలి. 2 hours దాకా మ్యాగ్నేట్ కనుక చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ తర్వాత ఒక గిన్నె కానీ ఒక బాండీ కానీ తీసుకొని దాంట్లో క్యాబేజీని మనకి ఎన్ని క్యాబేజీలు కావాలంటే అన్ని క్యాబేజీ వేపర్స్ని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత వాటిని తీసి ముందుగా మనము తయారు చేసి పెట్టుకున్న చికెన్ని ఇట్లా మనము స్టఫ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా మడత వేసుకోండి. వ్రాపర్స్ని చుట్టుకోవాలన్నమాట. ఈ రకంగా ఈ చికెన్ ప్లేసెస్లో మనము వెజిటేరియన్ వాళ్ళు పన్నీర్ వేసుకోవచ్చు, అలాగే వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉండిద్ది. అలానే సోయా చంక్స్ కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి. ఈ రకంగా మనం వేపర్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో నీళ్లు పెట్టుకున్న తర్వాత ఇంకో గిన్నె ఆవిరి కోసం పెట్టుకోవాలి. ఇట్లా మనకి మమ్స్ తయారు చేసుకునే గిన్నెలు ఉంటాయి అన్నమాట. అవి ఆన్లైన్లో అమెజాన్లో ఉంటాయి, అవి తెప్పించుకోండి. లేకపోతే మనము ఇడ్లీ పాత్రలో కానీ ఏదన్నా గిన్నెలో కూడా ఇట్లా పెట్టుకొని చేసుకోవచ్చు. ఆ గిన్నెకి మనం కొంచెం బటర్ అనేది అప్లై చేసేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మమ్స్ని ఇట్లా పెట్టుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. 15 నిమిషాల పాటు ఆవిరి మీద బాగా మనము స్టీమ్ కనుక చేసుకున్నట్టయితే, ఆవిరి కనుక తప్పించుకున్నట్టయితే మనకి లోపల స్టఫ్ చేసుకున్న చికెను అంతా బాగా కుక్ అవుతుందన్నమాట. మన క్యాబేజీ కూడా పైన బాగా ఉడికిపోతుంది. ఈ రకంగా మనము ఉడికించుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మనకి చికెన్ మమ్స్ అనేది రెడీ అయిపోయినాయి. ఈ రకంగా మీరు వెజ్ మమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు అండి. చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. వెజ్ మమ్స్ సాస్ అనేతో కనుక మమ్స్ సాస్తో కనుక తింటే చాలా చాలా టేస్టీగా ఉండిద్ది. అది కూడా ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇట్లా మనము గార్నిష్ కనుక చేసుకొని ఎంజాయ్ చేయడమే ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.